హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్ గురు తెలుగు. ఈ వీడియోలో నేను మీకు వచ్చేసేసి క్వాల్కమ్ కంపెనీ అయితే కనుక అసోసియేట్ ఇంజనీర్ రోల్కి అయితే కనుక హైర్ చేసుకుంటుంది అనమాట. దీనికి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. మినిమం క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే స్కిల్స్ ఏమేమి ఉండాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్ ఎనీ ఫీల్డ్ లైక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనీ ఫీల్డ్ ఈజ్ ఫైన్ అనమాట. అండ్ కమింగ్ టు ది స్కిల్స్, మీకు మీ బీటెక్లో ఆర్ఎల్స్ మీ గ్రాడ్యుయేషన్లో మీకు ఓవరాల్గా 8.5 ప్లస్ సిజిపిఏ అయితే కనుక ఉండాలి. బిలో 8.5 అయితే కనుక కన్సిడర్ చేయరు. మీ పర్సంటేజ్ వచ్చేసేసి 85% అయి ఉండాలి. మీరు కంప్లీట్ చేసిన బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ ఏదైతే ఉందో అదొక రెప్యుటెడ్ ఇన్స్టిట్యూషన్ అయి ఉండాలి. ఆర్ఎల్స్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయి ఉండాలన్నమాట. అండ్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళనైతే వీళ్ళు చూస్తున్నారు. మీరు బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు కనుక 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్ అనమాట. వీటికి కావాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసేసి మీకు డిఎస్ఏ మీద మంచి ఫౌండేషన్ అయితే ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అండ్ ఆల్సో ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అనమాట. వీటి మీద మీకు మంచి ఫౌండేషన్ అయితే ఉండాలి. అండ్ అలాగే మీరు కోడ్ని లైక్ జావా కానీ పైథాన్ కానీ యూజ్ చేసి మీరు ఒక క్లీన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్ని అయితే కనుక మీరు మొత్తం రాయాలన్నమాట. అండ్ అలాగే మీకు బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ మీద మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. లైక్ నోట్ జేఎస్ కానివ్వండి, ఆర్ఎస్ రిడెక్స్ కానివ్వండి, వీటి మీద మీకు మంచి ఫౌండేషన్ కానీ అండర్స్టాండింగ్ కానీ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు మనకి ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది ఏఐ టెక్నాలజీస్ అనమాట. లైక్ చాట్ జీపీటీ, జెమిని, క్లాడ్, ఇట్లా మనకి చాలా ఏఐ టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. వీటిని మీరు యూస్ చేయగలగాలి. అండ్ అలాగే వాటిని యూస్ చేసి మనం కోడ్ ఎలా బిల్డ్ చేయాలి, వెబ్సైట్ డిజైనింగ్ ఎట్లా చేయాలి, లైక్ మనం చేసే వర్క్కి మనం ఏఐ టూల్స్ యాడ్ చేసి మన వర్క్ టైమింగ్ని మనం రెడ్యూస్ చేయగలిగేలా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు కనుక ఏ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ లేకపోతే వాటిని మీరు నేర్చుకునే ప్యాషన్ కానీ ఆర్ఎల్స్ మీకు క్యూరియాసిటీ కానీ ఉండాలన్నమాట. ఓకే. అండ్ వీళ్ళు వచ్చేసేసి ఈ మెయిన్ టెక్నికల్ స్కిల్స్ని అయితే కనుక వీళ్ళు చూస్తున్నారనమాట. ఈ టెక్నికల్ స్కిల్స్లో మీకు కంపల్సరీ మీకు నాలెడ్జ్ కానీ ఆర్ఎల్స్ ఆ కాన్సెప్ట్స్ గురించి ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు పైథాన్ కానీ జావా, సి ప్లస్ ప్లస్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ ఫైన్. బట్ మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద అయితే మీకు కంప్లీట్ గ్రిప్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, రెస్ట్ ఏపీఐస్, ఫాస్ట్ ఏపీఐస్, మైక్రో సర్వీసెస్, నోడ్ జేఎస్, ఇవన్నీ ఈ మొత్తం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కిందకే వస్తాయి కాబట్టి మీకు వీటి మీద కూడా మంచి నాలెడ్జ్ కానీ ఆ టెక్నాలజీస్ యొక్క కాన్సెప్ట్స్ కానీ మీకు ఐడియా ఉండాలి. అండ్ అలాగే డేటాబేస్, ఎస్క్యూఎల్, నో ఎస్క్యూఎల్, డేటా మోడలింగ్, వెక్టర్ డేటాబేసెస్, వీటి గురించి మీకు ఐడియా ఉండాలి. అండ్ డేటా ఇంజనీరింగ్, ఈటీఎల్ పైప్లైన్స్, డేటా మేనేజ్మెంట్ ఫండమెంటల్స్ అండ్ ఆల్సో ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, ఇవన్నీ కూడా ప్రిఫర్డ్ అనమాట. మీకు వచ్చినా రాపోయినా కూడా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇవి ఒక సెకండరీ స్కిల్ లాగా అనమాట. ఓకే. అండ్ ఆల్సో మీకు వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ గురించి ఐడియా ఉండాలి. ఎందుకంటే మనం కోడ్ అనేది రాసాక మనం కోడ్ని పుష్ చేయాలన్నా, పుల్ చేయాలన్నా, చేంజెస్ చేయాలన్నా కూడా మనం గిట్లోనే మనము పుష్ చేస్తాం కాబట్టి మీకు గిట్ గురించి ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా ఈ జాబ్ రోల్కి రిలేటెడ్ టెక్నికల్ స్కిల్స్ కానీ అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్ కానివ్వండి, వాళ్ళు అప్లై చేసే క్యాండిడేట్ ద్వారా వాళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసేసి బెస్ట్ రోల్ అనమాట. ఈ క్వాల్కమ్ కంపెనీ నుంచి హైదరాబాద్ లొకేషన్ అండ్ ఆల్సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, సాలరీ కూడా నియర్లీ 3 to 4 LPA అబౌవ్ ఉండొచ్చు. ఓకే. ఈ రోల్ వచ్చేసి అసోసియేట్ ఇంజనీర్ రోల్ అనమాట. దీనికి రిలేటెడ్ అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. మీరు కనుక ఎలిజిబుల్ ఉంటే, మీకు కనుక ఈ స్కిల్స్ అన్నీ మీద ఐడియా ఉండి నాలెడ్జ్ ఉంటే కనుక ఇమీడియట్గా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసే ముందు మీ రెజ్యూమే పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. బికాస్ రెజ్యూమే ఈజ్ మ్యాండటరీ టు గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎనీ జాబ్ రోల్. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయితేనే మీకు ఫర్దర్ స్టెప్స్ అనేవి ఉంటాయి కదా. కాబట్టి మీరు రెజ్యూమే అయితే కనుక మ్యాండటరీగా అప్డేట్ అనేది చేసుకుని అప్లై చేయండి ఏ జాబ్కైనా అప్లై చేసే ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాబ్ గురు తెలుగు.